రాయదుర్గంలో యూనిటీ మాల్ ప్రతిపాదిత స్థలంలో బీఆర్ఎస్ పర్యటించింది. కేంద్రం ఇచ్చే 200 కోట్ల నిధుల్ని రాష్ట్రం దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. 27 అంతస్తులు 27 లక్షల చదరపు అడుగుల్లో రాష్ట్రానికి వచ్చేది 9 లక్షలేనా అంటున్నారు దాసోజు. మిగతాదంతా ప్రైవేట్ కంపెనీలకే కట్టబెడుతున్నారు అంటూ మండిపడుతున్నారు. టెండర్ల ప్రక్రియ అంతా అవకతవకలే అంటున్నారు. కేంద్రం పాలసీ దుర్వినియోగం అవుతూ ఉంటే బీజేపీ కళ్లు మూసుకుందన్నారు దాసోజు. ఇది కేవలం తెలంగాణ కళలు, తెలంగాణ సంప్రదాయక వృత్తులు, తెలంగాణ పేదలు మధ్యతరగతి వర్గాలు తయారు చేసేటువంటి ఒక ఉత్పత్తులను షోకేస్ చేయడం కోసం మాల్స్ కట్టామంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినటువంటి ఒక రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మనస్తత్వంతో దీన్ని 27 అంతస్తుల బిల్డింగ్ అని చెప్పని కడుతూ దాంట్లో ఇవాళ పెద్ద ఎత్తున ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పాల్పడుతున్నాడు. ప్రజలకు రావాల్సిన సంపద, ఉత్పత్తి కళాకారులకు రావాల్సిన సంపద, పేద మధ్యతరగతి వర్గాల ఉత్పత్తులను షోకేజ్ చేయమంటే దీన్ని ఒక రియల్ ఎస్టేట్ దందాగా మార్చినావు. రియల్ ఎస్టేట్ దందాను మార్చినావు పో, కానీ మార్చిన తర్వాతనైనా తెలంగాణ ప్రజలకు ఖజానాకు రావాల్సిన సంపదను రాణిస్తున్నావా అంటే అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఒక తప్పుడు అగ్రిమెంట్ చేసుకొని ఇవాళ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి కట్టబడి తద్వారా ఇవాళ దోపిడీకి పాల్పడతా ఉన్నాడు. బీజేపీ వాళ్ళకి కళ్ళే కనబడవు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని బూతుపుడులు చేసినా బీజేపీ వాళ్ళకి కనబడతలేదు. ఆఖరికి నరేంద్ర మోడీ పేరు మీద నిర్మించబడుతున్న ప్రాజెక్టులో కూడా అవినీతి జరిగితే గుడ్డిగుర్రం పళ్ళు దొమినట్టు బండి సంజయ్ లాంటి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకో రేవంత్ రెడ్డి బీజేపీ, తెలంగాణ బీజేపీ కుమ్మక్క అయిపోయి ఇవాళ చిల్లర దోపిడీకి పాల్పడుతూ ఉంది.